నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పిసినారి రుద్రయ్య. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భీముని పట్టణంలో రుద్రయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను ఎవ్వరికీ ఏ సహాయం చేసేవాడు కాదు. ఎప్పుడూ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందు వీధిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. తన ఇంటి ముందు ఉండడం వల్ల ఆ చెట్టు కూడా తనదే అని భావించేవాడు రుద్రయ్య. ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య దారిన పోతూ ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందున్న చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఇంతలో రుద్రయ్య బయటకొచ్చి, ఆ చెట్టు నాది, దాని కింద కూర్చోవడానికి వీలు లేదన్నాడు. ఆ ఊరి వారు రుద్రయ్య గురించి సాంబయ్యకు ముందే చెప్పారు. అయితే ప్రత్యక్షంగా అతని ప్రవర్తనను చూసింది ఇప్పుడే. రుద్రయ్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు సాంబయ్య. అతనితో ఇలా అన్నాడు: నీ చెట్టు నీడను నేను కొనదలుచుకున్నాను, అమ్ముతావా అని అడిగాడు. నీడ అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చని రుద్రయ్య చాలా ఆనందపడ్డాడు. డబ్బులు తీసుకుని నీడను ఎప్పుడైనా వాడుకోవచ్చని అనుమతించాడు. సాంబయ్య రోజు తన స్నేహితులతో చెట్టు నీడలో కూర్చోవడం మొదలుపెట్టాడు. తన ఆవులను మేకలను కూడా చెట్టు కట్టడం మొదలుపెట్టాడు. సాయంత్రం అయ్యేసరికి లేదా తెల్లవారు సమయంలో చెట్టు నీడ రుద్రయ్య ఇంటి వాకిట్లో, కిటికీ గుండా, ఇంటి లోపల కూడా పడేది. సాంబయ్య తన ఆవును మేకలను స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లే కూడా తీసుకురావడం మొదలుపెట్టాడు. నీడను అమ్ముకున్నాడు కాబట్టి ఆ రుద్రయ్య అతన్ని ఏమీ అనలేకపోయాడు. ఒకరోజు రుద్రయ్య ఇంట్లో ఏదో వేడుక జరుగుతోంది. రుద్రయ్య స్నేహితులు, చుట్టాలు చాలామంది వేరే ఊరి నుంచి వచ్చారు. రుద్రయ్య, మా ఇంట్లో వేడుక జరుగుతోంది, ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు, వెళ్ళు అన్నాడు. సాంబయ్య ఇలా అన్నాడు: ఈ నీడ నాది, నువ్వే నాకు అమ్మావు, అది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళే హక్కు నాకుంది అన్నాడు. రుద్రయ్య స్నేహితులు, చుట్టాలు అతని నీడను కూడా అమ్ముతున్నాడని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని నవ్వడం మొదలుపెట్టారు. రుద్రయ్యకు అవమానంగా అనిపించింది. తన పిసినారితనం పట్ల తనకే సిగ్గేసింది. బుద్ధి తెచ్చుకొని అప్పటి నుంచి తన ప్రవర్తనను మార్చుకున్నాడు. సమాప్తం.